హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఇప్పుడు మనం వీక్స్ అండ్ మంత్స్ క్యాల్కులేషన్ ప్రెగ్నెన్సీలో ఎలా చూడాలి ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడూను వాళ్ళ లాస్ట్ ఎల్ఎంపి అని అంటాం. ఎల్ఎంపి అంటే లాస్ట్ రీసెంట్గా వచ్చిన పీరియడ్ డేట్ అనమాట. డేట్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. నీగిల్స్ రూల్ అని అంటాం. ఇందులో ఏంటి అని అంటే కనుక లాస్ట్ పీరియడ్ డేట్ ప్లస్ 9 months 7 weeks చేసుకున్నట్లయితే ఈడిడి క్యాల్కులేషన్ మనకు వస్తుంది. ఏ డేట్లో డెలివరీ అవ్వచ్చు సుమారుగా ±1 week, దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అదే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఎన్ని వీక్స్లో ఉన్నాము, లేదంటే ఏ ట్రైమిస్టర్లో ఉన్నాము, ట్రైమిస్టర్ అని అంటాం. ట్రైమిస్టర్ అంటే ఏంటి అంటే 1 to 12 weeks అనేది ఫస్ట్ ట్రైమిస్టర్, 12 weeks to 24 weeks అనేది సెకండ్ ట్రైమిస్టర్, 24 to 26 weeks తర్వాత అంతాను థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. ఎందుకు ఇలాగ డివైడ్ చేసాము అని అంటే కనుక ప్రతి ట్రైమిస్టర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అన్నది ఉంటుందండి. ఆల్వేస్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో థర్డ్ ట్రైమిస్టర్లో చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏదైనా కనుక ఇంబ్యాలెన్స్ ఉన్నా, మిస్క్యారేజెస్ ఎక్కువగా అవ్వటానికి కానీ లేదంటే కనుక కొన్ని ఏదైనా కండిషన్స్ ఇదివరకు అబార్షన్స్ అయిన వాళ్ళు ఉన్నా కానీ, లేదా స్పాటింగ్ పీవీ ఉన్నా, ఏ విధమైనటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా ఈజీగా ప్రెగ్నెన్సీ పోవడానికి అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ ఈజ్ మోర్ లయబుల్ అనమాట. అదే వన్స్ సెకండ్ ట్రైమిస్టర్లోకి ల్యాండ్ అవుతున్నారు అంటే ఆబ్వియస్గా క్లినికల్ హిస్టరీ ఇదివరకు ఏమీ బ్యాడ్ ఆబ్స్టెటిక్ హిస్టరీ లేకపోతే స్మూత్గా సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. థర్డ్ ట్రైమిస్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నట్లంటే మోర్ దాన్ 28 weeks, ఒకవేళ ఏదైనా ప్రీ టర్మ్స్ కానీ, లేదు ట్విన్ జెస్టేషన్ కానీ, లేదా ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇటువంటివి ఏవైనా కానీ ఎక్కువగా థర్డ్ ట్రైమిస్టర్లో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బేబీ గ్రో అయి ఉంటుంది కనుక డెలివరీ ఏ మూమెంట్లోనైనా ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రైమిస్టర్స్ అని కాకుండా మనము ఎన్ని వీక్స్ అని ఎర్లీ ప్రెగ్నెన్సీలో అందరికీ సస్పిషన్ క్వరీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎన్ని వీక్స్ అని చెప్పాలి, ఎన్ని వీక్స్ అని అడుగుతున్నారు, ఎన్నో మంత్ ప్రెగ్నెన్సీ అని అడుగుతూ ఉంటారు. దీనికి ఏంటి అన్నట్లయితే ఫస్ట్ స్కాన్ అనేది చేయించుకున్న తర్వాత, ఫస్ట్ స్కాన్ అంటే మీరు పీరియడ్ స్కిప్ అయ్యారు, రెగ్యులర్గా సైకిల్స్ వచ్చాయి, లేదంటే ఇర్రెగ్యులర్గా ఉన్న మీరు ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు. టెస్ట్ చేసుకున్న తర్వాత యూపీటీ పాజిటివ్ వచ్చింది, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ అంటే ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ చేసుకున్నప్పుడు అసలు జెస్టేషనల్ సాక్ ఇంట్రాయూట్రైన్ ఉందా, లేదంటే ఎక్టోపిక్ ఏమైనా ఉందా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కన్ఫర్మ్ అయిన ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందా లేదా, సాక్ ఉందా, జెస్టేషనల్ సాక్ ఉందా, యోక్ సాక్ ఉందా, ఫీటల్ పోల్ కనిపిస్తుందా, కార్డియాక్ ఫ్లికర్ ఉందా, ఇదంతా చూస్తారనమాట. ఎన్ని సాక్స్ ఉన్నాయి, సింగిల్ సాక్, ట్విన్ జెస్టేషన్, అలా చూసిన తర్వాత క్రౌన్ రంప్ లెంగ్త్ అంటాము, జెస్టేషనల్ సాక్ అంటాము. ఈ రెండింటిని ఫస్ట్ ట్రైమిస్టర్లో చెక్ చేసి ఎప్పుడు డెలివరీ అవుతారు అని చెప్పి మనకి ఈడిడి అనేది ఇస్తారు, అల్ట్రాసౌండ్ ఈడిడి అని అంటాం. దీని ప్రకారం ఎన్ని వారాలు ఉన్నారు అప్పటికి అన్నది కూడాను డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు వీక్స్ అనేది ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం టిఫా స్కాన్, పెద్ద స్కాన్ అనేది ఎప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లోనే మనం చేస్తాం, అరౌండ్ 20 weeks అనమాట. 20 to 24 weeksలో యాక్యురసీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో సెకండ్ ట్రైమిస్టర్లో టిఫా స్కాన్కి కూడాను వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో డేటింగ్ స్కాన్తో పాటుగా 12 weeks అప్పుడు 11 to 14 weeks మధ్యలో ఒక్కసారి మనం డ్యూయల్ మార్కర్ టెస్ట్ అనేది చేసుకుంటాం. అందులో ఎన్టీ స్కాన్, అట్ ద సేమ్ టైం సర్వైకల్ లెంగ్త్ కూడాను చూసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.